నువ్వే కావాలి ఈ కథ పేరు. విక్రమ్ అజయ్తో మాట్లాడి కిందికి వెళ్తాడు. అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే మాధవ్ పద్మినితో మామ్ ఈరోజు ఇక్కడే ఉంటావా, ఊరికి వెళ్తావా అని మాధవ్ అంటే అక్కడే ఉన్న మహాలక్ష్మి గారు అలా ఎలారా, ఆడపడుచుని ఈరోజు పంపిస్తాను, రేపు పొద్దున్నే వెళ్ళిపోతుందిలే, ఏదైనా పని ఉందా నీకు అని మహాలక్ష్మి గారు అనగా, హా అత్తమ్మ, ఒకసారి ఫ్లాట్కి అమ్మని తీసుకుని వెళ్దామని, ఫ్లాట్ మేకోవర్ చేశాను, ఇంకా ఏమైనా చేంజెస్ కావాలేమో అని రాధి అలాగే అమ్మ వచ్చి ఒకసారి చూసి చెప్తే బాగుంటుంది కదా అని మాధవ్ అనగా, సరేరా వెళ్దాంలే అని పద్మిని అంటుంది. సరే త్వరగా వచ్చేయండి అని మహాలక్ష్మి గారు అనగా ప్రభాకర్తో కలిసి మాధవ్ అందరినీ కూడా ఫ్లాట్కి తీసుకుని వెళ్తే జయరాం గారితో మాట్లాడాలని విక్రమ్ చెప్పేసరికి మహాలక్ష్మి అయితే ఇక మహాలక్ష్మి సీత ఇద్దరూ కూడా రమ్యను తీసుకొని అలా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాయినం తీసుకోవడానికి వెళ్తే ఇక జయరాం గారు విక్రమ్ దగ్గర కూడా ఇంట్లో ఉన్న ఆఫీస్ రూమ్లోకి మాట్లాడుతూ ఏంట్రా అంత అర్జెంట్ అని అడగగా జరిగిందంతా విక్రమ్ చెప్తే కంగారు పడతారు జయరాం గారు. టెన్షన్ లేదు డాడ్, అంతా క్లియర్ అయింది, అజయ్ హ్యాండిల్ చేశాడు, కానీ ఇక ముందు రాధి సీత అలాగే స్మైలీ వీళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకి ఎప్పుడు సెక్యూరిటీ వాళ్ళకు తెలియకుండా ఫాలో అవ్వమని నేను అరేంజ్ చేశాను చెప్తాడు. మంచి పని చేసావు విక్రమ్, చాలా వరకు మనం వింటూనే ఉన్నాంగా ఇటువంటి న్యూస్లు, కానీ మన పిల్లల దగ్గరకు వచ్చే వరకు మనం జాగ్రత్తగా ఉండలేమంటే ఇదేనేమో అని విక్రమ్తో జయరాం గారు చెప్తే, ఎస్ డాడ్, సమ్టైమ్స్ చిన్న నెగ్లిజెన్సీ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని తెలుసు, అయినా కూడా అప్పుడప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా, ఇది కూడా అలాంటిదే. అప్పటికి అజయ్ చాలాసార్లు స్మైలీని అడిగినా కూడా స్మైలీ కొట్టిపడేసింది, చాలా బాగుంది లేకపోతే తనకి చాలా బాగుంది లేకపోతే చాలా బాధపడేవాళ్ళం మనం, స్మైలీతో మాట్లాడమని చెప్పా అజయ్తో, నిన్నంతా వాడికి రెస్ట్ లేదు, సో ఈరోజు నైట్ లేదా మార్నింగ్ మాట్లాడుతున్నానని అన్నాడు అని విక్రమ్ చెప్తాడు జయరాం గారితో. సరేరా, మీ అత్తకి మా అమ్మకు తెలియనివ్వకు, బాధపడతారు అని జయరాం గారు అంటే, లేదు డాడ్, నేను కూడా చెప్పొద్దని స్మైలీకి అజయ్కి చెప్పాను, వాళ్ళు చెప్పరు. సరే ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, కంప్లీట్ అయినట్టేనా అని జయరాం గారు ఆఫీస్ విషయాల గురించి మాట్లాడితే, ఆల్మోస్ట్ అయిపోయింది, నెక్స్ట్ టెండర్ కొటేషన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం, ఒకసారి సైట్కి వెళ్ళి యశ్వంత్ని చూడమని చెప్పాను, వాడు వెళ్ళాడో లేదో ఒకసారి కాల్ చేసి కనుక్కుంటా అని విక్రమ్ అనగా వెంటనే యశ్వంత్కి ఫోన్ చేస్తాడు విక్రమ్. ఏమైందిరా అని నిద్ర మబ్బులోనే పదే పదే రింగ్ అవుతున్న ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుని అడిగితే, ఒరేయ్ నిద్రపోతున్నావా అని అడుగుతాడు విక్రమ్. తిప్పారు కదరా కాసేపు కూడా నిద్రపోతే ఎలా, నువ్వంటే రాక్షసుడివి, నీకు నిద్ర అక్కర్లేదు బాబు, మేము మనుషులం బాబు, కాస్తైనా మాకు నిద్ర ఉండాలి, గంట వరకు నన్ను డిస్టర్బ్ చేయకబే అని ఫోన్ పెట్టేస్తాడు. ఈడియట్ అని తిట్టుకుంటూ ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్. మాధవ్ ఫ్లాట్ అంతా చూసిన పద్మిని గారు, చాలా బాగుందిరా ఫ్లాట్ అంటే, ఇదంతా రాధి సెలక్షన్ మామ్ అని మాధవ్ చెప్తాడు. నిజంగా బాగుంది రాధి, ఇంకా ఏమైనా చేంజెస్ కావాలంటే ఇప్పుడే చేపించుకో అని పద్మిని గారు అంటే, లేదత్తయ్య నేను ఆల్రెడీ చూసా, నాకు నచ్చింది అని రాధి చెప్తే, నిజంగా బాగుంది మామ్ అని స్మైలీ కూడా అంటుంది. అలా మొత్తం ఫ్లాట్ అంతా ఒకసారి చెక్ చేసి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి పద్మిని గారు రాధిని అలాగే స్మైలీని తీసుకుని వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి తీసుకోమని చెప్తే, రాధి స్మైలీ షాపింగ్ చేయడంలో బిజీ అయిపోతే, మామ్ ఇప్పుడు ఇదంతా అవసరమా, వాళ్ళు అంత ఈజీగా బయటకు రారు అని అంటాడు. సరేలేరా, పెళ్ళైనంతవరకే వాళ్ళు సింగిల్గా చాలా ఫ్రీడంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, పెళ్ళైన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఫ్రీ టైం ఉన్నా కూడా ఎంజాయ్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా వరకు ఉండదు, నువ్వు ఇలా సపోర్ట్ చేస్తే రాధి ఇంకా నన్ను రోస్ట్ చేసేస్తుంది మామ్, దానికి నార్మల్గానే షాపింగ్ అంటే పిచ్చి, నువ్వు ఇంకెలా సపోర్ట్ చేస్తే ఇంకా నా మాట అసలు వింటుందా, అస్సలు వినదు అని మాధవ్ అనగా, నిన్ను మరీ అంత ఇబ్బంది పెట్టదులేరా అని కోడలి సపోర్ట్ చేస్తుంది పద్మిని. సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయితే, ఏంటి ఇంత ఆలస్యం అని మాధవ్ని అడగగా వడలిపోయిన మాధవ్ మొహం చూసి కూతురి చేతిలో షాపింగ్ బ్యాగులు చూసి విషయం అర్థమై మహాలక్ష్మి గారు, సరే రండి కూర్చోండి మంచినీళ్ళు అని సీత తెచ్చిచ్చి ఇవ్వడంతో తాగి కాఫీ తీసుకుని తాగుతూ ఉంటే విక్రమ్ సీతను గదిలోనికి రమ్మని చెప్పడంతో కాఫీ తీసుకుని సీత తన గదిలోనికి వెళ్ళేసరికి, ఏదో మార్నింగ్ నుండి బిజీగా అయిపోయావు కదా, చెప్పా కదా నేనున్నప్పుడు నువ్వు నా చుట్టూ ఉండాలని విక్రమ్ అనగా, ఈరోజు వ్రతం, ఇంట్లో అందరూ ఉన్నారు, మీ చుట్టూ తిరిగితే ఏమనుకుంటారు అని అంటే, ఎవరి గురించి నాకు అనవసరం సీత, సరేలేండి ఇదా కాఫీ తాగండి చల్లారిపోతుంది అని అంటే, నిజంగా ఈ డ్రెస్లో చాలా ముద్దుగా ఉన్నావు అని ముందుకు వంగబోతూ ఉన్న విక్రమ్ని అడ్డుకొని, ఈరోజు అస్సలు కుదరదంటే కుదరదు అని గట్టిగా అరిస్తే,
నోటి మీద చేయి పెట్టి ఎందుకు అరుస్తున్నావు అని విక్రమ్ అంటాడు. వ్రతం చేశాం కదా, ఈరోజు ఇలాంటివి ఉండవు అని అంటే, ఆహా ఇంకా అని విక్రమ్ అనగా, అంతే ఇంకా ఏమీ లేదు అని సీత అటు ఇటు చూస్తూ చెప్తుంది. ఈరోజు బ్రేక్ పడితే నెక్స్ట్ డేకి నువ్వు లేవలేవు, నీ ఇష్టం అని వార్నింగ్ ఇస్తాడు విక్రమ్. అయినా సరే అని ఓకే చెప్పి తర్వాత మరీ హార్డ్గా హ్యాండిల్ చేయకూడదు అని భయంగా విక్రమ్ని చూసి అనేసరికి, రేపు సంగతి కదా చూద్దాం అని విక్రమ్ కాఫీ కప్ చేతిలో పెట్టి విక్రమ్ ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటే, ఏంటో ఇదేదో వార్నింగ్ బెల్లా నాకు అనిపిస్తుంది, ఇంతకీ నా బాడీకి షెడ్కు వెళ్లకుండా ఉంటే నాకు అదే చాలు అని వాపోతూ కాఫీ కప్తో కిందికి వెళ్ళిపోతుంది సీత. ఇక సీత అలా కిందికి వెళ్తూ ఉండగా ఇక పద్మిని గారైతే, జయరాం అన్నయ్య 5 రోజుల్లో పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోతున్నాయి, కాదనటం లేదు, కానీ ఎందుకో కాస్త భయంగా ఉంది అన్నయ్య, ఎటువంటి పొరపాటు జరగదు కదా అని పద్మిని అనగా, నువ్వెందుకురా కంగారు పడుతున్నావు, దేని గురించి టెన్షన్ అని అంటే, అన్నయ్య ఊర్లో ఇంతకుముందు ఎప్పుడో నీ బావగారు లవ్లీని ఇచ్చి పెళ్లి చేస్తానని తన స్నేహితుడితో చెప్పాడంట. వాళ్ళ అబ్బాయి ఫారిన్ వెళ్ళి బాగా సంపాదించాడు, కానీ అక్కడ కల్చర్ కూడా అలవాటు చేసుకున్నాడు. అందుకే అబ్బాయి విషయం తెలిసి మేము దూరం పెట్టాం. కానీ వాడు లవ్లీని చూసి పెళ్లి చేసుకుంటానని లాస్ట్ ఇయర్ వాళ్ళ నాన్నతో గట్టిగా చెప్పాడంట. అప్పుడు మాకు ఆ విషయం తెలియదు. అజయ్ లవ్లీలో పెళ్ళి అనుకోకుండా ఖాయమయ్యింది కదా. ఊర్లో అందరికీ తెలిసేసరికి వాళ్ళకు కూడా తెలిసి ఇంటికి వచ్చి అడిగితే, మీ బావగారు కొడుకు సంగతి తెలిసి కూడా ఎలా ఇస్తామని మొహం మీద చెప్పేసరికి ఇక వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం అతను ఇంకా ఎదిరించలేదు. కానీ వాళ్ళ కొడుకు అస్సలు ఒప్పుకోవడం లేదంట. పెళ్ళికి ముందు రోజు నైట్కి ఊరికి వస్తున్నట్లు తెలిసింది. ఏదైనా ఇబ్బంది పెడతాడేమో అని ఆలోచిస్తున్నా అన్నయ్య అని పద్మిని ఇంతవరకు ఎందుకురా ఈ విషయం నా దగ్గర దాచావు అని జయరాం గారు అడగగా, ఇంత సీరియస్గా అబ్బాయి తీసుకుంటాడని అస్సలు అనుకోలేదు అన్నయ్య. ఇంతకు ముందు వరకు అబ్బాయి చాలా మంచివాడు, చదువులో కూడా బాగా చదివి వాళ్ళ నాన్న పరపతి ఎక్కడ తను వాడుకోలేదన్నయ్య. కేవలం మెరిట్ మీద జాబ్ సంపాదించి ఫారిన్ కూడా వెళ్ళి తన టాలెంట్తో మంచి పొజిషన్లో ఉన్నాడు. అందుకే లవ్లీని ఇస్తానని మీ బావగారు మాటిచ్చారు. కానీ అబ్బాయి నెమ్మదిగా అక్కడ కల్చర్కి అలవాటు పడి చెడు వ్యసనాలతో పాటు అమ్మాయిలు ఒకటని కాదు అన్నీ కూడా అలవాటు ఉన్నాయి అన్నయ్య. అలాంటి వాడని తెలిసి ఎలా ఇస్తాము? అందుకే వద్దని కరాఖండిగా చెప్పేశాం. కానీ వాడు ఒక సైకోలా ఉన్నాడు, ఇదే నా భయం అని అంటే, నువ్వేమీ కంగారు పడకు సరేనా, వాడు మనల్ని ఏమీ చేయలేడు. అయినా పెళ్ళి ఎక్కడ జరుగుతుంది కదా, వాడి ముందు రోజు వస్తే మాత్రం సెక్యూరిటీని దాటుకుని రావాలి కదా. ఈ విక్రమ్ కొత్తగా సెక్యూరిటీని కూడా ఇంకా టైట్ చేస్తున్నాడు, కాబట్టి టెన్షన్ పడకు. కొన్ని రోజులే కదా ఊర్లో ఉండేది, పెళ్ళికి ముందు ఎలాగో ఇక్కడికే కదా వచ్చేస్తున్నారు, ఇంకా నువ్వు ఎందుకు టెన్షన్ పెట్టుకోకు అని అంటే, సరే చేయవలసినవన్నీ ఏవి మర్చిపోకుండా జాగ్రత్తగా చేయండి, వాళ్ళ గురించి నువ్వు అస్సలు ఆలోచించుకు, నేను విక్రమ్తో ఒకసారి మాట్లాడి నిర్ణయం తీసుకుంటా సరేనా అని చెల్లికి ధైర్యం చెప్తే, చూసుకుంటానన్న తర్వాత నాకు మళ్ళీ టెన్షన్ లేదన్నయ్య. పెళ్ళికి వచ్చినా కూడా మేమందరం ఇక మాధవ్ ఉన్న ఫ్లాట్లో ఉంటామని మొత్తం అక్కడి నుండి చూసుకుంటామని అంటే, అదేంటో అలా అంటున్నావు? లేదన్నయ్య అలానే బాగుంటుంది. కాదని కన్నయ్య అని జయరాం గారిని బ్రతిమాలితే, అలా కాదురా అని ఎంత చెప్పినా కూడా పద్మిని వినకపోతే, సరే నీ ఇష్టం, మీ వదినికి తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో, నువ్వు వేరేగా ఉంటానని అంటే, పెళ్ళికి అందరం కలిసి ఇక్కడ నుండే కదా మండపానికి వెళ్దామని అనుకున్నాము, మళ్ళీ ఇప్పుడేంటి ఈ ప్లాన్ చేంజ్ అని పద్మిని గారిని జయరాం గారు అడుగుతారు. అదేం లేదులే అన్నయ్య, ఫ్లాట్ మేకోవర్ చేశాడు మీ అల్లుడు, చాలా బాగుంది, రాధికి నచ్చినట్టుగా అని పద్మిని చెప్తే, సరే అయితే అని అక్కడికి టాపిక్ అయితే కట్ చేస్తారు సీత రాధి వస్తున్నందుకు. తర్వాత ఏం జరగనుందో వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. ఇతర ఎపిసోడ్ లైక్ ద వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్.